హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో భాగంగా నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ రిలేటెడ్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఆర్బిటరీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సో ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ నా వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, సో దట్ ఏ ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్ ది సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. జైశంకర్ విజిట్ టు ఖత్తర్ అండ్ బహ్రెయిన్ ఆన్ డిసెంబర్ 6 to 9, 2024. ఓకే, రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? జైశంకర్. ఇతను డిసెంబర్ 6 నుంచి 9 వరకు ఖత్తర్ అండ్ బహ్రెయిన్ కంట్రీస్కి విజిట్ అయ్యారు. రీజన్ ఏంటంటే in order to boost the bilateral ties of both the countries, he has visited Qatar and Bahrain. అక్కడ అతను దేని గురించి డిస్కస్ చేశాడు అంటే he focused on trade, investments and security. What focused on trade and investments and security అంటే both the countries తోని ట్రేడింగ్ విషయంలో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో, ఇంకా సెక్యూరిటీ, ఇంకేంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన ఇండియాలో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఈ విషయంలో అతను ఆ ఖత్తర్ అండ్ బహ్రెయిన్కి సంబంధించిన ఒఫీషియల్స్తో మీట్ అయ్యాడు. ఖత్తర్లో దేంట్లో పార్టిసిపేట్ అయ్యాడు అంటే దోహా ఫరం. ఈ దోహా ఫరం అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ ఎ మీటింగ్, గ్లోబల్ మీటింగ్. ఇందులో ఏంటి, గ్లోబల్ లీడర్స్ పార్టిసిపేట్ చేసి వరల్డ్కి సంబంధించిన ఏంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ దోహా ఫరం? ఇట్ ఈస్ ఎ గ్లోబల్ మీటింగ్ ఇన్ విచ్ global leaders attend in that meeting and discuss about the conflicts, what is happening in the world లో జరిగే ఇష్యూస్ గురించి ఈ గ్లోబల్ లీడర్స్ ఈ దోహా ఫరం అనే గ్లోబల్ మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఇతను ఎవరు? జైశంకర్ ఖత్తర్లో జరిగిన దోహా ఫోరంలో అటెండ్ అయ్యాడు. అంటే అక్కడ ఎవరిని మీట్ అయ్యాడు అంటే ఖత్తర్ పిఎం, హూ ఈజ్ ద ఖత్తర్ పిఎం అల్ థానీని మీట్ అయ్యాడు. మరి బహ్రెయిన్కి నెక్స్ట్ ఎక్కడికి విజిట్ అయ్యాడంటే బహ్రెయిన్ విజిట్ అయ్యాడు. అక్కడ దేని మీద డిస్కస్ చేశాడు అంటే స్పేస్ అండ్ ఫిన్టెక్ మీద అతను డిస్కషన్స్ అనేవి జరిపించాడు. అక్కడ ఎవరిని కలిశాడు అంటే డిప్యూటీ పిఎం, బహ్రెయిన్ డిప్యూటీ పిఎం అల్ ఖలీఫాను కలిశాడు ఫర్ ఫ్యూచర్ కొలాబరేషన్. ఏంటి, జైశంకర్ డిసెంబర్ 6 నుంచి 9 వరకు ఖత్తర్ను బహ్రెయిన్ కంట్రీస్కి విజిట్ అయ్యాడు. అక్కడ దేని గురించి అతను డిస్కస్ చేశాడంటే ఆ టూ కంట్రీస్కి సంబంధించిన ట్రేడింగ్, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా సెక్యూరిటీ విషయం మీద అతను ఏంటి డిస్కస్ చేశారు. ఖత్తర్లో అతను ఎవరిని కలిశాడంటే ఖత్తర్ పిఎం అల్ థానీని కలిశాడు. మరి బహ్రెయిన్లో ఎవరిని కలిశారు అంటే డిప్యూటీ పిఎం ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? పిఎం అల్ ఖలీఫాని కలిశాడు. ఇప్పుడు ఖత్తర్ యొక్క క్యాపిటల్ ఏంటి? దోహా. ఓకే, కరెన్సీ ఏంటి? ఖత్తర్ రియాల్. నెక్స్ట్ బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటి? మనామా. ఓకే, కరెన్సీ ఏంటి? బహ్రెయినీ దినార్. ఓకే, నెక్స్ట్ comes to important question based on this topic. Who is the Prime Minister of Qatar? Option A, Salman bin Hamad Al Khalifa. Option B, Khalid bin Abdullah Al Khalifa. Option C, Mohammed bin Abdul Rahman Al Thani. Option D, Abdul Latif bin Rashid Al Zayani. ఏంటి ఆప్షన్ సి, మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ థనీ. ఇతన్ని కలిసి దేని మీద డిస్కస్ చేశాడు? స్పేస్ అండ్ ఫిన్టెక్ మీద డిస్కస్ చేశాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్? ఏ, ఖత్తరీ రియాల్. బి, బహ్రెయినీ దినార్. సి, యుఏఈ దిర్హం. డి, సౌదీ రియాల్. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈస్ బి, బహ్రెయినీ దినార్. ఆ కంట్రీ నేమ్లోనే ఉంది. నెక్స్ట్ కమ్స్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్. RRII unveils GM rubber clone RRII 417 ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా. RRII అంటే ఏంటి అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే కొట్టాయం, కేరళలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కొట్టాయం, కేరళలో
ఈ RRII రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇది రీసెంట్గా ఏం చేసిందంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ GM రబ్బర్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ విచ్ ఈస్ హ్యావింగ్ 417 సిరీస్. జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ని ఇది డెవలప్ చేసింది. దీని యొక్క ఫీచర్స్ ఏంటిదంటే అది ఇట్ కెన్ cold endurance, it has the cold endurance, high rubber yield and resistance to diseases. అంటే ఆ రబ్బర్ ఆ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ అనేది ఏ కోల్డ్ టెంపరేచర్కైనా అది భరించగలదు. ఇంకా దాని యొక్క ఈల్డ్ అనేది హై ఉంటుంది. ఇంకోటి ఏంటి, అది ఎటువంటి డిసీజ్కి కూడా అది రెసిస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, ఏంటి రీసెంట్గా RRII ఏంటి రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ని RRII 417 సిరీస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటిదంటే అది కోల్డ్ టెంపరేచర్ని భరించుకుంటుంది. ఇంకా దీని ఈల్డ్ అనేది హై ఉంటుంది. ఇంకేంటి, ఇది డిసీజెస్ నుంచి తనను తాను కాపాడుకోగలదు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఏంటి రబ్బర్ని వీళ్ళు ఈ RRII వాళ్ళు ఇన్రోడ్ ప్రాజెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ ఇన్రోడ్ అంటే ఏంటి అంటే ఇండియన్ రబ్బర్, ఓకే, ఇండియన్ న్యాచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ ఫర్ డెవలప్మెంట్. ఏంటి INROAD ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇండియన్ న్యాచురల్ రబ్బర్ ఓకే ఆపరేషన్ అసిస్టెడ్ ఫర్ డెవలప్మెంట్. ఈ ప్రాజెక్ట్ కింద అసిస్టెడ్ ఫర్ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఏం చేశారు, RRII వాళ్ళు ఏం చేశాడు, GM రబ్బర్ని RRII 417 సిరీస్ని వీళ్ళు కనుగొన్నారు. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, కోల్డ్ ఎండ్యూరెన్స్, హై రబ్బర్ ఈల్డ్ అండ్ రెసిస్టెంట్ టు డిసీజ్. నెక్స్ట్, ఇండియా టు లాంచ్ 5G కనెక్టివిటీ ఎట్ ఎయిర్పోర్ట్స్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం అనుకున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ 5G నెట్వర్క్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ ద ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ ఆపరేషనల్స్ ఎఫిషియన్సీ. ప్యాసింజర్స్ యొక్క సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆపరేషన్స్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఇండియా గవర్నమెంట్ ఏం డిసైడ్ అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ 5G కనెక్షన్స్ టు ద ఎయిర్పోర్ట్స్. ఫస్ట్గా ఏ ఎయిర్పోర్ట్స్ ఇస్తారు అంటే ఢిల్లీ అండ్ ముంబై ఎయిర్పోర్ట్స్కి ఈ 5G కనెక్షన్ అనేది ఇస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఇంటిగ్రేట్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇంటూ ద పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. to showcase the technology into the public infrastructure. This Indian government is going to give 5G connections to airports. మెయిన్గా ఫస్ట్గా ఏ ఎయిర్పోర్ట్స్ ఇస్తారు, ఢిల్లీ అండ్ ముంబై ఎయిర్పోర్ట్స్లో ఇది ఇస్తారు 5G కనెక్టివిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ 5G మొబైల్ కనెక్టివిటీ ఎట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా? ఆప్షన్ A, టు ఇంప్రూవ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. Option B, to enhance passenger services and operational efficiency. Option C, to increase airport revenue. Option D, to reduce air traffic control cost. ఏంటి ఆన్సర్ ఏంటి, టు ఎన్హాన్స్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇప్పుడు 2G కన్నా 3G ఫాస్ట్, 3G కన్నా 4G ఫాస్ట్, 4G కన్నా 5G ఫాస్ట్. అంటే ఆపరేషన్స్ అనేవి ఈ 5G కనెక్షన్ ఉండడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి గాను వీళ్ళు ఏం చేశారు, ఇండియన్ గవర్నమెంట్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ 5G కనెక్షన్ టు ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద GM రబ్బర్ క్లోన్ RRII 417? GM అంటే ఏంటి, జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ క్లోన్. RRII అంటే ఏంటి, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. 417 అంటే ఇట్ ఈస్ ఎ సిరీస్. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ A, టు ఇంప్రూవ్ రబ్బర్ క్వాలిటీ ఇన్ సదరన్ ఇండియా. Option B, to enhance rubber cultivation in northeast India. Option C, to develop rubber trees resistant to pests. Option D, to increase rubber production in western India. What is the answer? Option B, to enhance rubber cultivation in northeast India. Next comes to state current affairs. Kerala Tourism launches multilingual microsite and e-brochure for Sabarimalai. శబరిమలై ఇదేంటి, ఇది ఒక పిలిగ్రిమ్స్. అక్కడ ఎవరు ఉంటారో అయ్యప్ప స్వామి ఉంటారు. ఈ
పిలిగ్రిమేజ్లో కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఏం లాంచ్ చేస్తున్నారు అంటే వాట్ మల్టీలింగ్వల్, కేరళ టూరిజం వాళ్ళు ఏం లాంచ్ చేస్తున్నారు అంటే మల్టీలింగ్వల్ అండ్ ఈ బ్రౌచర్స్. ఓకే, మల్టీలింగ్వల్ అండ్ ఈ బ్రౌచర్ అనే అనేవి స్టార్ట్ చేశారు. అసలు ఈ మల్టీలింగ్వల్ మైక్రోసైట్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 లాంగ్వేజెస్. ఏంటి ఆ 5 లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ. ఇది ఒక చిన్న వెబ్సైట్. అందులో ఎన్ని లాంగ్వేజెస్తో ఉంటుందంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ. ఇందులో ఏమేం ప్రొవైడ్ చేస్తారంటే ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అంటే వాట్ టెంపుల్స్ యొక్క ట్రెడిషన్స్, కల్చర్, జియోగ్రఫీ, హోటల్ ఫెసిలిటీస్, ఇంకా గ్యాలరీ, రూట్ మ్యాప్, ఇవన్నీ ఆ మైక్రో సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఏం ప్రొవైడ్ చేస్తారు మైక్రో సైట్లో? వాట్ టెంపుల్ యొక్క ట్రెడిషన్స్, కల్చర్, జియోగ్రఫీ, రూట్ మ్యాప్, ఇంకేంటి నియర్ బై హోటల్స్, ఇంకా గ్యాలరీ, టెంపుల్ యొక్క గ్యాలరీని ఆ మైక్రో సైట్లో ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ బౌచర్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే అకామిడేషన్స్, ఓకే, డీటెయిల్స్ ఆన్ అకామిడేషన్స్, కాంటాక్ట్ నెంబర్స్, పిలిగ్రిమ్ కస్టమ్స్ గురించి వాళ్ళు ఈ బ్రౌచర్లో ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ ద పిలిగ్రిమ్ టూరిజం. అంటే ఈ పిలిగ్రిమ్ యొక్క టూరిజంని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, కేరళ టూరిజం వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ లాంచ్ మల్టీలింగ్వల్ మైక్రోసైట్ అండ్ ఈ బ్రౌచర్స్. నెక్స్ట్, హిమాచల్ సీఎం లాంచెస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆన్ గవర్నమెంట్స్ 2-year యానివర్సరీ. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరు? సుఖ్వేందర్ సింగ్ సుక్కు. ఇతను అపాయింట్ అయి 2 years అవుతుంది. అందుకు గాను ఇతను 2nd యానివర్సరీ రోజు ఏం చేశాడు అంటే అతను 2 వెల్ఫేర్ స్కీమ్స్ని లాంచ్ చేశాడు. అందులో ఒకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందిరాగాంధీ సుఖ్ శిక్ష యోజన. ఓకే, అందులో ఒకటి ఏంటి ఇందిరాగాంధీ సుఖ్ శిక్ష యోజన అంటే ఏంటి అంటే అతను 1.38 crores బడ్జెట్ పెట్టి 5,145 మెంబర్స్ బెనిఫిట్ అయ్యేలాగా 5,145 అండర్ 18 చిల్డ్రన్కి బెనిఫిట్ అయ్యేలాగా ప్రతి మంత్ వాళ్ళకు 1,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు? టు సపోర్ట్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి, వాళ్ళని హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏంటి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఏంటి ఆ స్కీమ్? ఇందిరాగాంధీ సుఖ్ శిక్ష యోజన. ఏంటి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్? టు గివ్ 1,000 రూపీస్ పర్ మంత్ టు ద చిల్డ్రన్ హూ ఆర్ అండర్ 18. సో దట్ what the main aim is that to encourage students for higher studies. Next, aimed at preventing child exploitation and supporting the vulnerable families. Next, the scheme offers ₹1,000 monthly. Next, important questions based on this topic. When did Kerala tourism launch the multilingual microsite and e-brochure for Shabarimala? Option A December 5, option B December 10, option C January 20, option D January 1. What is the answer? December 10, 2024. ఈ మైక్రోసైట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది? వాట్ పిలిగ్రిమ్ ఆ శబరిమల యొక్క గ్యాలరీ, ఓకే, దాని యొక్క ట్రెడిషన్స్, కల్చరీ, రూట్ మ్యాప్స్, ఇంకేంటి జాగ్రఫీ గురించి ఈ మైక్రోసైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బ్రౌచర్లో ఏం ప్రొవైడ్ చేస్తుంది? నియర్ బై హోటల్స్, అకామిడేషన్స్, ఇవన్నీ ఏంటి కాంటాక్ట్ నెంబర్స్, ఇవన్నీ ఈ బ్రౌచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ద ఇందిరా గాంధీ సుఖ్ శిక్ష యోజన? ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ బెనిఫిట్స్ టు చిల్డ్రన్, ఆప్షన్ బి ఆఫరింగ్ ₹1,000 మంత్లీ టు చిల్డ్రన్ అండర్ 18 అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ప్రొవైడింగ్ జాబ్ ట్రైనింగ్ టు యూత్, ఆప్షన్ డి ఆఫరింగ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ ఫర్ సెట్టింగ్ అప్ బిజినెస్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఆఫరింగ్ ₹1,000 monthly to children under 18 and financial aid for higher education. Next comes to banking current affairs. MobiKwik reduces IPO size to 572 crores. MobiKwik and it is a digital wallet which helps to do online transaction. Enti MobiKwik anedi it is a digital wallet which helps to do online payment transactions. ఇది రీసెంట్గా ఏం చేసిందంటే దాని యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని, ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓ, వాట్ ఈస్ దిస్ ఐపీఓ సైజ్? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని 700 నుంచి 572 వరకు తగ్గించింది. వాట్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఫ్రమ్ 700 crores to 572 crores. What is the reason?
డ్యూ టు మార్కెట్ వొలాటిలిటీ అండ్ ఇంక్రీజ్డ్ రెగ్యులేటరీ సెక్యూరిటీ. అంటే మార్కెట్ వొలాటిలిటీ అంటే ఏంటంటే ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఇన్ మార్కెట్. మార్కెట్ వొలాటిలిటీ అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఇన్ మార్కెట్ అండ్ ఇంక్రీజ్డ్ రెగ్యులేటరీ సెక్యూరిటీ. రెగ్యులేటరీ సెక్యూరిటీ అంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్, ఎగ్జామినేషన్స్, ఓకే, ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్, ఎగ్జామినేషన్స్, ఇంకా ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఉండడం వల్ల ఈ మొబిక్విక్ వ్యాలెట్ వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ వాట్ డిక్రీజ్డ్ ఐపీఓ సైజ్. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని 700 crores నుంచి 572 crores వరకు తగ్గించారు. ఎందుకు? డ్యూ టు ఇంక్రీజెస్ ఇన్ మార్కెట్ ప్రైజెస్ అండ్ వాట్ ఇన్వెస్టిగేషన్, అబ్జర్వేషన్ అనేవి వాట్ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. దీన్ని ఎప్పుడు పర్ షేర్ ఎంత అంటే 265 to 275. దీని యొక్క సబ్స్క్రిప్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందంటే వాట్ December 11 నుంచి 13 వరకు ఉంటుంది. దీనివల్ల ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల ఏం జరగబోతుందంటే దేర్ విల్ బి గ్రోత్ ఇన్ వాట్ మర్చెంట్ సర్వీసెస్. అంటే వ్యాపార లావాదేవీలో గ్రోత్ ఉంటుంది. ఇంకేంటి? ఎన్హాన్స్ కన్జ్యూమర్ పేమెంట్స్. కస్టమర్ యొక్క పేమెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సపోర్ట్ AI/ML వాట్ ఇన్వెస్ట్మెంట్స్. AI/ML అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో యొక్క పెట్టుబడులకు ఇది సపోర్ట్ అవుతుంది. అబౌట్ మొబిక్విక్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే April 2009. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే గురుగాన్, హర్యానా. హూ ఈస్ ద ఫౌండర్స్? బిపిన్ ప్రీత్ సింగ్ అండ్ ఉపాసనా ఠాకూర్. దే ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ మొబిక్విక్ వ్యాలెట్. నెక్స్ట్, కర్ణాటక బ్యాంక్ లాంచెస్ రిటైల్ అసెట్ సెంటర్ ఇన్ బెంగళూరు. వాట్ కర్ణాటక గవర్నమెంట్ ఏం చేశారంటే రిటైల్ అసెట్ సెంటర్ని జేపీ నగర్కి చెందిన బెంగళూరులో లాంచ్ చేశారు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఇన్ ఆర్డర్ లోన్ యొక్క ప్రాసెస్ని ఆర్డర్లో పెట్టడానికి, ఓకే, లోన్ ప్రాసెస్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి ఈ రిటైల్ అసెట్ సెంటర్ని బెంగళూరులో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఈ రిటైల్ అసెట్ సెంటర్లో ఇంకేమేం చేస్తారంటే వాట్ క్రెడిట్ రీరైటింగ్, అండర్ రైటింగ్, శాంక్షన్స్ అండ్ డిస్బర్స్మెంట్. అంటే ఏంటి? క్రెడిట్ అండర్ రైటింగ్ అంటే ఏంటి? ఒక కస్టమర్ యొక్క ఆస్తి విలువలు రాసుకొని అతనికి లోన్స్ ఎలా శాంక్షన్ చేయాలి, ఎంత ఫండ్ అనేది అతనికి రిలీజ్ అవ్వాలని ఒక డాటా మొత్తం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు లోన్స్ అనేవి ఇస్తారు. అంటే ఒక లోన్ అనేది మొత్తం ఒక ప్రాసెస్లో, ఒక ఆర్డర్లో వాళ్ళు క్రియేట్ చేస్తారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిటైల్ అసెట్ సెంటర్ని వాట్ కర్ణాటక వాళ్ళు ఏంటి బెంగళూరులో లాంచ్ చేశారు. ఇట్ విల్ మెయిన్లీ ఫస్ట్ వాళ్ళు హౌసింగ్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ ఇస్తారు. ఆ సెంటర్ వాళ్ళు, రిటైల్ అసెట్ సెంటర్ వాళ్ళు ఫస్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు? హౌసింగ్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ అనేవి వాళ్ళు ఇనిషియల్గా ప్రొవైడ్ చేస్తారు. అబౌట్ కర్ణాటక బ్యాంక్, ఈ కర్ణాటక బ్యాంక్ ఎప్పుడు ఫౌండ్ అయిందంటే February 18, 1924. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే మంగళూరు, కర్ణాటకలో ఉంటాయి. హూ ఈజ్ ద ఎండి అండ్ సిఇఓ? శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. హూ ఈజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ కర్ణాటక బ్యాంక్? శ్రీ కృష్ణన్ హరిహర అండ్ శర్మ. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్? యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా. క్లియర్? వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కర్ణాటక బ్యాంక్ రీసెంట్గా ఏం చేసిందంటే రిటైల్ అసెట్ సెంటర్ని బెంగళూరులో లాంచ్ చేసింది. రీజన్ ఏంటిదంటే లోన్ ప్రాసెసింగ్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి ఈ సెంటర్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఏమేమి ఉంటాయంటే ఈ సెంటర్ వాళ్ళు ఏమేమి చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ క్రెడిట్ అండర్ రైటింగ్ చేస్తారు. అంటే ఆ కస్టమర్కి సంబంధించిన ఆస్తి విలువలన్నీ ఒక ఆర్డర్ ప్రకారం రాస్తారు. తర్వాత ఎంత లోన్ వాళ్ళకు శాంక్షన్ చేయాలి, ఇంకా ఎంత మనీ అనేది వాళ్ళకు ఫండ్ చేయాలనేది ఇదంతా ఒక ప్రాసెస్లో, ఒక ఆర్డర్లో అనేది జరుపుతారు వీళ్ళు వాట్ రిటైల్ అసెట్ సెంటర్ వాళ్ళు. దీనికి గాను ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా దేని మీద ఫోకస్ చేశారు అంటే హౌసింగ్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ మీద ఫోకస్ చేశారు. ఈ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1924లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? మంగళూరు, కర్ణాటకలో ఉంటాయి. దీని యొక్క ఎండి అండ్ సిఇఓ శ్రీ కృష్ణన్ హరిహర శర్మ. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ దిస్ కర్ణాటక బ్యాంక్? యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ important question based on these topics. Where did Karnataka Bank launch its first retail asset center? A. Mangalore, B. Bengaluru, C. Hubli, D. Mysore. And the answer is B. Bengaluru, JP Nagar. Next, why did MobiKwik reduce its
Initial public offering size from 700 crores to 572 crore. Option A, due to high demand for shares. Option B, due to market volatility and increased regulatory scrutiny. Option C, to attract more investors. Option D, to expand into new market. What is the answer? Due to market volatility and increased regulatory security. అంటే ఏంటి? స్క్రూటినీ అంటే ఏంటి? మార్కెట్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఇంకా ఏంటి రెగ్యులేటింగ్ స్క్రూటినీ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్స్, ఎగ్జామినేషన్స్, అబ్జర్వేషన్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల ఏంటి మొబిక్విక్ వాలెట్ వాళ్ళు ఈ స్టాండ్ అనేది తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? వాళ్ళ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ని 700 crores నుంచి 572 crores వరకు తగ్గించారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? మెర్చెంట్ సర్వీసెస్లో గ్రోత్ అనేది పెరుగుతుంది, అంటే వ్యాపార లావాదేవీలలో గ్రోత్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ టు అపాయింట్మెంట్స్. మహమ్మద్ ఆల్ బషీర్ అపాయింటెడ్ సిరియాస్ న్యూ ప్రైమ్ మినిస్టర్. రీసెంట్గా ఏం జరిగిందంటే ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బషర్ అల్ అసద్. ఇతను మీద రెబల్ ట్రూప్స్ అనే అటాక్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ అసద్ అనే పర్సన్ ఏం చేశాడు? ఆ రెబల్ ట్రూప్స్ అటాక్ చేయడం వల్ల ఇతను రష్యాకి పారిపోయాడు. రష్యా గవర్నమెంట్ అతనికి షెల్టర్ ఇచ్చారు, పొలిటికల్ అసైలం కింద అతనికి షెల్టర్ ఇచ్చారు. అంటే ఏంటి? దీంతో అతని రూలింగ్ అనేది సిరియాలో ఎండ్ అయింది. డ్యూ టు హిస్ బ్రూటాలిటీ రెబల్ ట్రూప్స్ అటాక్డ్ హిమ్. సో వాట్ హీ డన్? హీ escaped to Russia. Their Russian government welcomed him and gave him shelter. ఇప్పుడు ఇతని ప్లేస్లో ఎవరు అపాయింట్ అయ్యాడంటే మహమ్మద్ ఆల్ బషీర్ అపాయింట్ అయ్యాడు. ఇతను ఎవరు? ఈజ్ ఏ ఫార్మర్ ఇంజనీర్ అండ్ గ్యాస్ కంపెనీ వెటరిన్. ఇతను ఒక ఇంజనీర్ అండ్ గ్యాస్ కంపెనీ వెటరిన్. నౌ వాట్ ఈజ్ అబౌట్ సిరియా? క్యాపిటల్ ఏంటి? దమస్కస్. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ దిస్ సిరియా? Syrian pound. Next, Bhavesh Jain appointed as Managing Director and Chief Executive Officer of TransUnion Civil. What is this TransUnion Civil? It is a credit information company. ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే కస్టమర్ యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ TransUnion Civil అనే కంపెనీ ఏం చేస్తుంది? కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎవరు న్యూ ఎండి అండ్ సిఇఓ అంటే భావేష్ జైన్. ప్రీవియస్గా ఎవరు ఉండేవారు అంటే రాజేష్ కుమార్ ఉండేవారు. ప్రీవియస్గా ఎవరు? రాజేష్ కుమార్ ఉండేవారు. ఇతను ఈ భావేష్ జైన్ ప్రీవియస్గా ఏం వర్క్ చేశాడు? హీఈస్ ఏ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. నెక్స్ట్ ఏంటి? హిస్ అపాయింట్మెంట్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా. ఇతన్ని అపాయింట్ చేయడం వల్ల మన ఇండియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఏంటి? రీసెంట్గా ఎండి అండ్ సిఇఓ ఆఫ్ TransUnion Civil చేంజ్ అయ్యాడు. ఫస్ట్ ఎవరుండే? రాజేష్ కుమార్ ఉండే. ఇప్పుడు ఎవరు అపాయింట్ అయ్యాడు అంటే భావేష్ జైన్. ఇతను ఎవరు? ప్రీవియస్గా ఏం చేసేవాడు అంటే హీఈస్ అ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. ఓకే, నౌ అబౌట్ రాజేష్ కుమార్. హీఈస్ ఎ అవుట్ గోయింగ్ ఎండి అండ్ సిఇఓ. అతని అపాయింట్మెంట్ అనేది పూర్తయిపోయింది. స్టెప్ డౌన్ ఆఫ్టర్ 32 years ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. Who did Bhavesh Jain succeeded as MD and CEO of TransUnion Civil? Option A, V. Anandaraman. Option B, Rajesh Kumar. Option C, Amitabh Chaudhary. Option D, Sri Krishnan Harihara Sharma. ఏంటి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, రాజేష్ కుమార్. ఈ శ్రీకృష్ణ హరిహరన్ శర్మ ఎవరు? నేను రీసెంట్గా చెప్పాను. హీ ఈజ్ ద కర్ణాటక బ్యాంక్ ఎండి. నెక్స్ట్, TransUnion Civil అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. అంటే కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీని ప్రొవైడ్ చేసే కంపెనీ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిరియాస్ ట్రాన్సిషనల్ ప్రైమ్ మినిస్టర్? ఆప్షన్ ఏ, బషర్ అల్ అసద్. ఆప్షన్ బి, మహమ్మద్ ఆల్ బషీర్. ఆప్షన్ సి, అబు మహమ్మద్ ఆల్ జొలానీ. ఆప్షన్ డి, రాజేష్ కుమార్. ఆన్సర్ ఏంటి? మహమ్మద్ అల్ బషీర్. ఈ పర్సన్ ప్రీవియస్గా ఏంటి? సిరియా యొక్క పిఎం. అతను ఏం చేస్తాడు? ఇతని బ్రూటాలిటీ వల్ల రెబల్ ట్రూప్స్
అతన్ని టర్కిష్కి సంబంధించిన రెబల్ ట్రూప్స్ అతన్ని అటాక్ చేస్తారు. ఇది గమనించుకున్న అతను ఏం చేస్తాడు, రష్యా మాస్కోకి పారిపోతాడు. అక్కడ రష్యా గవర్నమెంట్ పొలిటికల్ అసైలం కింద అతనికి షెల్టర్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో అతని రూల్ అనేది రెజిమ్ అనేది కొలాప్స్ అయింది. సో హూ అపాయింటెడ్ యాజ్ ద న్యూ పిఎం ఆఫ్ సిరియా, మహమ్మద్ అల్ బషీర్, అండ్ హిస్ అపాయింట్మెంట్ విల్ కంటిన్యూ టిల్ March 1, 2025. అంటే అతను March 1, 2025 వరకు ఇంటరిమ్ పిఎంగా వర్క్ చేస్తాడు. నెక్స్ట్ కమ్స్ టు అవార్డ్స్ అండ్ హానర్స్. సూర్యబాల విన్స్ 34th వ్యాస్ సమ్మాన్ 2024. వ్యాస్ సమ్మాన్ అవార్డ్ అనేది ఎందుకు ఇస్తారంటే ఎవరైతే హిందీ లిటరేచర్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఈ వ్యాస్ సమ్మాన్ అనే అవార్డు అనేది ఇస్తారు. ఈ 34th వ్యాస్ సమ్మాన్ 2024 ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే సూర్యబాల. షీ ఈజ్ ఏ ఫేమస్ హిందీ ఆథర్. షీ హ్యాస్ వన్ ద 34th వ్యాస్ సమ్మాన్ అవార్డ్ ఫర్ హర్ నావెల్ కౌన్ దేశ్ కో వాసి, వేణుకి డైరీ. ఓకే, తను పబ్లిష్ చేసిన నావెల్ ఏంటది, కౌన్ దేశ్ కో వాసి వేణుకి డైరీ అనే నావెల్. ఎప్పుడు పబ్లిష్ చేసిందంటే 2018లో పబ్లిష్ చేసింది. దానికి గాను తనకు ఏమొచ్చింది, వ్యాస్ సమ్మాన్ 2024 అనే అవార్డు వచ్చింది. దీని చైర్పర్సన్ ఎవరు అంటే రామ్జీ తివారీ. ఓకే, ఇది దేనికి ఇస్తారు అంటే హిందీ లిటరేచర్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారికి ఈ అవార్డు అనేది ఇస్తారు. ఈ అవార్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1991లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి గాను ఈ అవార్డు అందుకున్న వారికి ఇంకా ఏమి ఇస్తారంటే 4 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తారు, ఇంకా ఒక క్వశ్చన్ అండ్ ఏ విగ్రహం ప్లేక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. హూ వన్ ద 34th వ్యాస్ సమ్మాన్ ఇన్ 2024? ఆప్షన్ ఏ చేతన్ భగత్, ఆప్షన్ బి సూర్యబాల, ఆప్షన్ సి అమిష్ తిరుపతి, ఆప్షన్ డి రస్కిన్ బాండ్. అండ్ ద ఆన్సర్ ఈస్ సూర్యబాల. ఫర్ హర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ Hindi novels, she has received this Vyas Samman 2024 award. Next comes to sports. FIFA announces host for 2030 and 2034 World Cups. FIFA ఏం అనౌన్స్ చేసిందంటే 2030, 2034లో హోస్ట్ కంట్రీస్ని అనౌన్స్ చేసింది. 2030లో ఏ కంట్రీలో వరల్డ్ కప్స్ని కండక్ట్ చేస్తుందంటే స్పెయిన్, పోర్చుగల్, మొరొక్కో. ఈ కంట్రీస్ ఆర్ ద హోస్ట్ ఫర్ 2030 వరల్డ్ కప్స్. అడిషనల్గా ఏ కంట్రీస్ అంటే 3 గేమ్స్ అనేవి అడిషనల్గా 3 కంట్రీస్లో కండక్ట్ చేస్తారు. ఏంటా కంట్రీస్? అర్జెంటీనా, పరగే అండ్ ఉరుగే. ఈ కంట్రీస్లో హోస్ట్ చేస్తారు. నెక్స్ట్ 2034కి సంబంధించిన వరల్డ్ కప్స్ని ఏ కంట్రీస్లో హోస్ట్ చేస్తారు అంటే సౌదీ అరేబియా. 2034లో సౌదీ అరేబియాలో వరల్డ్ కప్స్ అనేవి హోస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. విచ్ కంట్రీస్ విల్ జాయింట్లీ హోస్ట్ ద 2030 FIFA వరల్డ్ కప్? ఆప్షన్ ఏ స్పెయిన్, పోర్చుగల్ అండ్ మొరొక్కో, ఆప్షన్ బి ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ, ఆప్షన్ సి బ్రెజిల్, అర్జెంటీనా అండ్ యురుగ్వే, ఆప్షన్ డి USA, Canada and Mexico. What is the answer? Option A Spain, Portugal and Morocco. Next comes to agreements. Google and Andhra Pradesh partner for AI development in Visakhapatnam. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ మినిస్టర్ ఎవరు? లోకా నరేష్. హూ ఇస్ హీ? నారా లోకేష్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. అతను యూఎస్లో గూగుల్ ఎగ్జిక్యూటివ్స్ని కలిశాడు. అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు ఏఐ ఇనిషియేటివ్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలని వాళ్ళతో కోలాబరేట్ అయ్యి డిస్కస్ చేశాడు. ఎవరు? ఐటీ మినిస్టర్, ఏపీ ఐటీ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. రీసెంట్గా యుఎస్లో గూగుల్ ఎగ్జిక్యూటివ్ని కలిసి విశాఖపట్నంలో ఏఐ మీద ఇనిషియేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలని వాళ్ళతో డిస్కషన్ చేశాడు. Okay, Andhra Pradesh CM N. Chandrababu Naidu announced a partnership with Google, okay, to foster AI initiatives in Visakhapatnam. When IT Minister Nara Lokesh and during his visit to United States. Nara Lokesh రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్కి విజిట్ అయ్యాడు. అక్కడ ఏం చేశాడు అంటే గూగుల్ ఎగ్జిక్యూటివ్స్ని కలిసి ఏఐ ఇనిషియేటివ్స్ని వాళ్ళ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలని పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకున్నాడు. ఎక్కడ? విశాఖపట్నంలో. నెక్స్ట్
What is the main important question based on this topic? What is the main objective of the partnership between Google and Andhra Pradesh government? Option A, to develop mobile applications. Option B, to foster artificial intelligence initiatives. Option C, to build a new airport in Visakhapatnam. Option D, to promote e-commerce in Andhra Pradesh. What is the answer? To foster artificial intelligence initiatives. Where? In Visakhapatnam. Next, important dates. ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 12th రోజు ఏం డేగా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వై? టు ప్రమోట్ వాట్? గ్లోబల్ పీస్. టు ప్రమోట్ వాట్? గ్లోబల్ పీస్, సావర్నిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. టు ప్రమోట్ గ్లోబల్ పీస్, సావర్నిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. డిసెంబర్ 12th ప్రతి ఇయర్ ఏ డేగా జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీగా జరుపుకున్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ న్యూట్రాలిటీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రివెంటివ్ డిప్లొమసీ. థీమ్ ఏంటి? వాట్? ప్రమోటింగ్ న్యూట్రాలిటీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రివెంటివ్ డిప్లొమసీ. నెక్స్ట్, ఇంపార్టెంట్ MCQs based on this topic. What is the theme for the 2024 International Day of Neutrality? Option A, promoting global peace. Option B, neutrality and environmental protection. Option C, promoting neutrality as an instrument of preventive diplomacy. Option D, sovereignty and conflict resolution. What is the answer? Option C, promoting neutrality as an instrument of preventive diplomacy. Next comes to obituaries. S.M. Krishna, former Karnataka CM, passes at the age of 92. S.M. Krishna, who is he? He is the former Chief Minister of Karnataka State. అతను ఎప్పుడు వర్క్ చేశాడు సీఎంగా అంటే 1992 నుంచి 2004 వరకు అతను కర్ణాటకకి చీఫ్ మినిస్టర్. అతను ఇంకా ఏంటంటే మహారాష్ట్ర గవర్నర్గా కూడా వర్క్ చేశాడు. ఎప్పుడు? he worked as a Maharashtra governor also and was also an external affairs minister from when? From 2009 to 2013. ఇతనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఏంటది? ఆక్స్ఫర్డ్ గౌడ. అతను రీసెంట్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 92 చనిపోయాడు. హూ ఇస్ హీ? ఎస్ఎం కృష్ణ. రీసెంట్గా అతను 92 ఏజ్లో చనిపోయాడు. అతను ఏంటి? ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ 1999 నుంచి 2004 ఇయర్స్లో అతను కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్. నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, అప్పుడు అతను మహారాష్ట్ర స్టేట్ యొక్క గవర్నర్ కూడా. అతను ఏంటి? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ లాగా కూడా వర్క్ చేశాడు. ఎప్పుడంటే 2009 నుంచి 2012 వరకు. అతనికి ఒక నిక్ నేమ్ ఉండే. ఆ నిక్ నేమ్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ గౌడ. నెక్స్ట్, అవార్డ్ విన్నింగ్ పోయెట్ నిక్కీ గోవానియా passes away at 81. అవార్డ్ విన్నింగ్. ఓకే, హూ ఇస్ షీ? నిక్కీ. తను ఎవరు అంటే షీ ఈజ్ ఎ ఫేమస్ అమెరికన్ పోయెట్. తను రీసెంట్గా బ్లాక్స్బర్గ్ అనే ప్లేస్లో చనిపోయింది. తను దేనికి ఫేమస్ అంటే హర్ వర్క్స్ లైక్ నాక్స్విల్లీ, టెన్నెస్సీ అండ్ వాట్? నిక్కీ రోజా. దీనికి ఫేమస్. అంటే ఏం చేస్తుందంటే అతను దేని మీద బుక్స్, నావెల్స్ రాసేదంటే, పోయెట్స్ రాసేదంటే రేస్, సివిల్ రైట్స్ అండ్ జెండర్, దీని మీద తను పోయెట్స్ రాసేది. తను ఎప్పుడు చనిపోయింది? రీసెంట్గా వాట్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 81 తను చనిపోయింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. నిక్కీ గవాని వాజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ విచ్ లిటరరీ మూమెంట్? ఆప్షన్ ఏ, హర్లెమ్ రిజైనెన్స్. ఆప్షన్ సి, బ్లాక్ ఆర్ట్స్ మూమెంట్. ఆప్షన్ సి, బీట్ జనరేషన్. ఆప్షన్ డి, మోడర్నిజం. ఏంటి? ఆప్షన్ బి, బ్లాక్ ఆర్ట్స్ మూమెంట్. నెక్స్ట్, S.M. Krishna served as the Chief Minister of Karnataka from option A 1995 to 2000, option B 1999 to 2004, option C 2005 to 2010, option D 1996 to 2001, and the answer is 1999 to 2004. 2009 నుంచి 12 వరకు he is the External Affairs Minister. నెక్స్ట్, ఈ రోజుతో ఈ సెషన్ అయిపోయిందండి. మీకు మరిన్ని కరెంట్ అఫైర్స్ కావాలంటే ఈ వీడియోని మీరు ప్రతిరోజు చూస్తూ ఉండండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించిన PDF కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్లో మీరు PDFని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.